ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల పైన ఎప్పుడు తప్పుడు లెక్కలు చెబుతూ సభ్య సమాజాన్ని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ నిరుద్యోగులను నయవంచన చేస్తూ తన మాటల గారడితోని, తన మాటలతోని ఎప్పటికీ నిజాన్ని దాస్తూ అబద్ధాన్నే ప్రచారం చేసే పనిలో పడినాడు. ఒకసారి రేవంత్ రెడ్డి సంగతి ఏందో ఈ వీడియో ద్వారా చూద్దాం. రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అనే విషయాన్ని వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఉద్యోగాలపై సీఎం తప్పుడు లెక్క, రైట్. కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000, 60,000 ఇచ్చామని ముఖ్యమంత్రి గప్పాలు చెప్పుకుంటుండు. మాచారం సభలో హద్దులు దాటిన అబద్ధాలు. సీఎం రేవంత్ మాటలు విని నివ్వరపోయిన నిరుద్యోగులు, ముక్కున వేలేసుకున్న విద్యారంగ నిపుణులు. చూసినారు కదా, రేవంత్ రెడ్డి అన్నకు ఒకటి ఏంటంటే ఒక గాడ్ గిఫ్ట్, వాకచాతుర్యం ఉంది. నాకు ఈయన ఏది మాట్లాడినా తెలియనోళ్ళు అయితే నిజాలే మాట్లాడతాడు, అంత నిజమే మాట్లాడతాడు, ఏమి అబద్ధం లేదన్న విధంగా నమ్మబలికించే విధంగా చేస్తాడు. ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేసిండు చూసినారు కదా. ఈయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము 16 నెలలలో అంటాడు. 16 నెలలలో 60,000 ఉద్యోగాలు ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎందుకు మళ్ళా వాళ్ళు మాకు నోటిఫికేషన్లు కావాలి అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తారనేది మనలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఏదేమైనా జూటా మాట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్నాం. నాటి ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం చిక్కడపల్లిలో ధర్నాలు జరిగేవి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసినాను. కానీ మన ప్రభుత్వంలో వెంటనే నోటిఫికేషన్లు ఇస్తుంటే కష్టం అవుతున్నది. నినాదంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, అవసరమైతే కొన్ని తగ్గించండి. చూసినారా మిత్రులారా రేవంత్ రెడ్డి అన్న మాటలు? మన మాట నినాదంగా నోటిఫికేషన్లు ఇయ్యరా బాబు, నువ్వు నినాదంగా నోటిఫికేషన్లు ఇస్తే మేము నినాదంగా ఎగ్జామ్స్ రాస్తాం నెమ్మదిగా అని చెప్పేసి అంటున్నామంట. ఇలా చూడండి, నినాదంగా నోటిఫికేషన్లు ఇవ్వండి, అవసరం అయితే కొన్ని నోటిఫికేషన్లు తగ్గించండి అన్నట మనం ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చిందట. దేశంలో ఎక్కడ కూడా నోటిఫికేషన్లు వద్దని, వాయిదా వేయాలని ధర్నాలు జరగలే. అంటే దీనిని బట్టి నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్రశుద్ధి అర్థం చేసుకోండి. ఇది విన్నోడు దేనితో నవ్వుతాడు, దేనితోని కొడతాడు అనేది మీరే అర్థం చేసుకోండి. ప్రపంచంలోనే నోటిఫికేషన్స్ ఇవ్వద్దురా బాబు, నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ వాయిదా వేయండి అని రోడ్డెక్కిలో మనం వాయిదా వేయండి అని లొల్లిపెట్టింది నోటిఫికేషన్ల కోసం కాదు. ఏదానికోసం మీ అందరికీ తెలుసు. పరీక్ష ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి కాబట్టి పరీక్షలను కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, పరీక్షలను వాయిదా వేయండి అని లొల్లి చేశారు తప్ప ఎవ్వరు కూడా ఇచ్చిన నోటిఫికేషన్లను మొత్తం ఆగం చేసుకునే ప్రయత్నం ఎవ్వరు కూడా చెయ్యరు. ఇది అర్థం చేసుకోవాలి మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా మనం చూసినట్టయితే ఇక కొన్ని నిజాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి. అధికారంలోకి రాగానే ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. మరో 6,000 పోస్టులకు నోటిఫికేషన్స్ వివిధ దశల్లో ఉంది. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన 45,000 ఉద్యోగాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సర్జన్, అసోసియేట్ ప్రొఫెసర్స్, గ్రూప్ 2 కింద ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫార్మసిస్టులు నియామకానికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. ఆరోగ్య శాఖలో మొత్తం 5,213 ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది. అలాగే బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా 60 పోస్టులు చేర్చి 563 ఖాళీల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తంగా 11,246 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ 66,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టడం పైన విద్యా నిపుణులు, మేధావులు, విద్యార్థులు పెదవి విప్పారు, నివ్వరబోయారు. అంటే సిగ్గునాలి కదా సీఎం. ఎందుకంటే
నువ్వు 60,000 ఉద్యోగాలేమో గౌట్ జాబ్స్ ఇచ్చిండంట ఆయన మన ముఖ్యమంత్రి గారు. 60,000 ఉద్యోగాలు గౌట్ జాబ్ ఇచ్చిండంట. మిగతా 1,00,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు వచ్చేసి ప్రైవేట్ రంగంలో ఇచ్చిండంట. ప్రైవేట్ రంగంలో ఇచ్చినాడంట. ఇక మరి ఈయన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అయితే ఎంతమంది ఉద్యోగాలు పొందినారో ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ప్రైవేట్ రంగంలోని, గవర్నమెంట్ అంటలేను, ప్రైవేట్. ఇక్కడ చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ జారీ ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ చూడండి. డిఎస్సి నోటిఫికేషన్ జారీ 2024 ఏప్రిల్ 29న వచ్చింది. ఖాళీలు 11,062. ఇది బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఇచ్చింది? 5,089 ఉద్యోగాలు ఇచ్చింది. ఓకే, దట్స్ రైట్. ఇక్కడ ఇంకోటి గమనించినట్టయితే విద్యాశాఖలో కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఇచ్చింది? ఈ విద్యాశాఖలో కాంగ్రెస్ అంతా డిఎస్సి, బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చింది? 5,000 పోస్టులు ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని ఇచ్చింది? డిఎస్సిలో కొన్ని అదనంగా పోస్టులు కలిపినది 5,973 పోస్టులు. ఓకే. వైద్య శాఖలో చూసినట్టయితే ఇవన్నీ 5,213 ఉద్యోగాలు. అండ్ గ్రూప్ 1లో చూసినట్టయితే ఇవన్నీ 60 ఉద్యోగాలు కలిపింది. చూడండి, ఇక్కడ లెక్క దొరుకుతుంది. ఈయన 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 65,000 ఉద్యోగాలు ఇచ్చిన, 55,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాను కదా రేవంత్ రెడ్డి అన్న. మరి ఎక్కడికెళ్ళి ఇచ్చిండు, ఏడా ఇచ్చిండు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు బీఆర్ఎస్ హయాంలో డిఎస్సి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎన్ని పోస్టులతో ఇచ్చింది? 5,089 పోస్టులతో ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి అని ఎన్ని పోస్టులు కలిపిండు? 5,973 పోస్టులు కలిపిండు. వైద్య శాఖలో ఎన్ని ఉన్నాయి నోటిఫికేషన్? కాంగ్రెస్ హయాంలో వైద్య శాఖలో 5,213. అండ్ కాంగ్రెస్ హయాంలో గ్రూప్ 1లో అదనంగా ఎన్ని పోస్టులు కలిపిండు? 60 పోస్టులు కలిపిండు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ నోటిఫికేషన్ తేదీ 2024 జూన్ 28న 435 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు? ఇది 2024 జూలై 4న 45 పోస్టులతో వచ్చింది. ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రూప్ 2 అంటే మన గ్రూప్ 2 కాదు ఇది, ఆ దాంట్లో గ్రేడ్ 2 లాంటిది అనమాట. ల్యాబ్స్ టెక్నీషియన్స్ ఇది 2024 సెప్టెంబర్ 11న 2,050 పోస్టులతో వచ్చింది. ఇక మిగతా వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ 2024 సెప్టెంబర్ 18న 2,050. అండ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2024 సెప్టెంబర్ 24న 663 వచ్చినాయి. మొత్తం గీట లెక్క చేసుకుంటే ఎన్ని అవుతాయి అంటే ఇవన్నీ కలిపితే దగ్గర ఒక 12,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ అలా భర్తీ చేసిన మటుకు 5,086 పోస్టులను భర్తీ చేసింది. మిగతా వివిధ దశలో రిజల్ట్ స్థాయిలో ఉన్నది. అంటే వివిధ దశలో రిజల్ట్ స్థాయిలో అంటే నర్సింగ్ ఆఫీసర్స్ నిన్ననే రిజల్ట్ వచ్చింది, ఫార్మసిస్ట్ నిన్ననే రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క వాటికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చింది. ఇక ప్రొవిజనల్ లిస్ట్ పెట్టలే, 1:2 పికప్ లిస్ట్ తీయలే, 1:1 కూడా తీయలే. ఇంకా రిజల్ట్ స్థాయిలో కెళ్ళి ఉన్నాయి. కాబట్టి నియామక పత్రాలు అందించిన కారణంగా కేవలం ఆయన ఇచ్చిన నోటిఫికేషన్స్ అనేది ఎంత? 11,226 ఇస్తే ఇందులో ఈయన ఎన్ని పోస్టులు భర్తీ చేసిండు? 5,082 పోస్టులు భర్తీ చేసిండు. ఎప్పటికీ 16 నెలల కాలంలో కాంగ్రెస్ డైరెక్ట్గా ఇచ్చిన నోటిఫికేషను ఇది. మిత్రులారా, ఇది మన రేవంత్ రెడ్డి భాగోతం. రేవంత్ రెడ్డి నేను అన్ని ఇచ్చినా అని చెప్పేసి అంటాడు కదా, కానీ అన్ని తప్పుడు తడకలు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు నింపినాయి. ఆయన హయాంలో 5,082 పోస్టులు, మిగతా పోస్టులు ఒక 7,000 వరకు ఇంకా రిజల్ట్ స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్థాయిలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఇచ్చింది ఎంత? 45,000 ఉద్యోగాలు. ఇది అన్నమాట మన రేవంత్ రెడ్డి యొక్క బోకర్ మాటలు, ఒక విధంగా గప్పాలు, ఒక విధంగా జూటా మాటలు. ఇకనైనా మీరు రేవంత్ రెడ్డి ఆహా ఓహో అని ఎవరైనా అనుకుంటే మీరు అనుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రం ఇంకా చాలా వెనుకబడిపోయినది. మనం ఒకప్పుడు కాంగ్రెస్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం. మనము కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చుకున్నాం రా అనుకున్న కాడికి వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.